శ్రీ ఎస్పీ సింగ్ ఆన్పాసివ్ సిబ్బందిలో ఒకరు మరియు ఫేమ్స్ ఇండియా 60వ అవార్డును అందుకుంది. ఇది 60 ఏళ్లలోపు సమాజంలోని వెనుకబడిన వ్యక్తులకు అందించబడుతుంది. గురుగ్రామ్లోని హోటల్ లెమన్ ట్రీలో విలాసవంతమైన వాతావరణం మధ్య ప్రతిష్టాత్మక అండర్ 60 సెలబ్రిటీ అవార్డుల మొదటి ఎడిషన్ ఫిబ్రవరి 24, 2024న ప్రారంభమవుతుంది. కైట్స్క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ ద్వారా నిర్వహించబడిన ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా పరివర్తనాత్మక మార్పులను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న దూరదృష్టిగల విద్యావేత్తలు మరియు వినూత్న పారిశ్రామికవేత్తల విజయాలను గుర్తించడానికి అంకితం చేయబడింది. వారి విశేషమైన విజయాలను హైలైట్ చేసే మిషన్లో భాగంగా కచేరీ వివిధ రంగాలలో నైపుణ్యాన్ని ప్రేరేపించడం మరియు జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో హెచ్ఈ జస్టిస్ అనంద కుమార్ పట్నాయక్, భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గౌరవనీయ న్యాయమూర్తి డాక్టర్ కె.జి. బాలకృష్ణన్, భారత మాజీ ప్రధాన సుప్రీంకోర్టు మరియు మిస్టర్ మదన్ లాల్, వెటరన్ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు కోసం ఆడాడు. ఈ ముఖ్యమైన వార్షిక కార్యక్రమానికి వివిధ దేశాల నుండి చాలా మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఫేమ్స్ 60 అండర్ 60 అవార్డుల ద్వారా నిరంతర వృద్ధి మరియు అభివృద్ధికి అంకితమైన అధ్యాపకులు మరియు వ్యాపార నాయకుల సంఘాన్ని పెంపొందించడంలో కిడ్స్క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. సమాజానికి వారు చేసిన అమూల్యమైన సేవలను గుర్తిస్తూ వారి కమ్యూనిటీలలో కీలక పాత్రలు పోషిస్తున్న వ్యక్తుల క్రియాశీల భాగస్వామ్యాన్ని ఈ ఈవెంట్ జరుపుకుంది. మొత్తం మీద ఈ ఈవెంట్ శ్రేష్ఠతను గౌరవించడానికి, సహకారాన్ని పెంపొందించడానికి మరియు సానుకూల మార్పును ప్రేరేపించడానికి ఒక వేదికగా పనిచేసింది. ప్రపంచంలో స్పష్టమైన మార్పును తీసుకురావడానికి అంకితమైన వ్యక్తుల ప్రయత్నాలను గుర్తించడం మరియు జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించింది. ఈ గౌరవం పొందిన వ్యక్తుల పేర్లు ఫేమ్స్ మ్యాగజైన్లో ప్రచురించబడ్డాయి. ఇది 60 ఏళ్లలోపు సమాజంలోని వెనుకబడిన వ్యక్తులకు అందించబడుతుంది. లో ఇంజనీర్ అయిన మిస్టర్ ఎస్.పి. సింగ్ ప్రపంచ స్థాయి గ్రాఫిక్ డిజైనర్. అతను ఆన్పాసివ్ మరియు దాని ఉత్పత్తులను ప్రచారం చేయడానికి వ్యాసాలు, 3D ఫోటోలు మరియు వీడియోలను రూపొందించారు. మరియు మిస్టర్ ఎస్.పి. సింగ్ ఇలా అన్నారు: ఫేమ్స్ ఇండియా మ్యాగజైన్లో కనిపించడం నాకు దక్కిన గౌరవం. అందరికీ నా కృతజ్ఞతలు మరియు దిగ్గజం ఆన్పాసివ్ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడానికి నాకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఇదే నా పెద్ద వందనం. నాకు కొత్త గుర్తింపు మరియు యాజమాన్యాన్ని అందించిన దిగ్గజంకి కూడా నేను కృతజ్ఞుడను. మిస్టర్ ఎస్.పి. సింగ్ 3 దశాబ్దాల పాటు అంకితభావం, ఉత్సాహం మరియు అచంచలమైన అభిరుచితో దేశానికి సేవలందించిన రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారి. అతని అద్భుతమైన కెరీర్ మొత్తంలో అతను భారతీయ సైన్యం నుండి అనేక పతకాలు మరియు అవార్డులను అందుకున్నాడు. అతని క్రమశిక్షణ, సమయపాలన మరియు వినూత్న స్ఫూర్తిని హైలైట్ చేశాడు. ప్రస్తుతం అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన ఆన్పాసివ్ వ్యవస్థాపకుడు మరియు బ్రాండ్ అంబాసిడర్గా ప్రసిద్ధి చెందాడు. అదనంగా అతను గ్లోబల్ గ్రాఫిక్ డిజైనర్గా ఎంతో గౌరవించబడ్డాడు. ఆన్పాసివ్ మరియు దాని ఉత్పత్తులను ప్రచారం చేయడానికి కథనాలు రాయడం మరియు 3D ఫోటోలు మరియు వీడియోలను రూపకల్పన చేయడం లో MBA కలిగి, మిస్టర్ సింగ్కు విస్తృతమైన మార్కెటింగ్ అనుభవం ఉంది మరియు AI, అల్గారిథంలు మరియు స్వతంత్ర సాస్ టూల్స్లో బాగా ప్రావీణ్యం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం మరియు సైనిక అనువర్తనాలతో సహా వివిధ రంగాలలో విప్లవం సంభవించే భవిష్యత్తును అతను అంచనా వేస్తాడు. ఇంకా అతను భారతదేశంలోని తెలంగాణ, హైదరాబాద్లోని ఫిల్మ్ కామర్స్ ఛాంబర్లో విశిష్ట డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు ఫేమ్స్ ఇండియా మ్యాగజైన్ అవార్డును అందుకున్నాడు. ఎమా సింగ్ బాధ్యతాయుతమైన నాయకుడు మాత్రమే కాదు, అతను తన కుటుంబం, వృత్తిపరమైన మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని అద్భుతంగా సమతుల్యం చేస్తాడు. అతని ప్రపంచ ఆధ్యాత్మిక సేవ మానవాళిని ఉద్ధరించడం మరియు సద్గుణాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అతను తన ఉన్నత నైతిక ప్రమాణాలకు ప్రసిద్ధి చెందాడు, గొప్ప వ్యక్తిత్వం మరియు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటాడు. ఇంటర్వ్యూల సమయంలో అతను తన మర్యాదపూర్వక ప్రవర్తన, విస్తృతమైన అనుభవం మరియు అనర్గళమైన ప్రసంగం ద్వారా ఆకట్టుకున్నాడు. సాధికారత కలిగిన వ్యాపారవేత్తగా
మిస్టర్ సింగ్ తన ఆధ్యాత్మిక జ్ఞానంతో వ్యాపారాలను సాఫీగా నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. కఠినమైన శిక్షణ ఒక వ్యక్తిని జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుందని నమ్ముతూ అతను కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. శిక్షణలో చెమట మరియు యుద్ధంలో రక్తం అనే అతని నినాదం సంసిద్ధత మరియు స్థితిస్థాపకత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మిస్టర్ సింగ్ యొక్క లోతైన భావన మరియు ఉద్ధరణ దృష్టి అతనిని భౌతిక లేదా సాంకేతిక మార్గాల ద్వారా మానవాళికి సేవ చేయడానికి తమ ప్రయత్నాలను అంకితం చేసే వ్యక్తులలో ఒకరిగా చేస్తుంది. ఆన్పాసివ్ పట్ల అతని విధేయత అతని అచంచలమైన విధేయత మరియు విధేయతను ప్రతిబింబిస్తుంది. అతని అద్భుతమైన ప్రయాణం మరియు మానసిక బలంతో చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. అతను గౌరవనీయమైన మరియు అభిమానించే తండ్రి, సైనికుడు, ఉపాధ్యాయుడు మరియు విజయవంతమైన వ్యాపారవేత్త యొక్క లక్షణాలను కలిగి ఉంటాడు. అతని నినాదం విజయాన్ని సాధించడంలో కృషి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరియు నిరంతర కృషి మరియు అంకితభావం యొక్క విలువను నొక్కి చెబుతుంది. మిస్టర్ సింగ్ యొక్క ఆదర్శ వ్యక్తిత్వం హృదయపూర్వక వందనం కోసం పిలుపునిస్తుంది. అతని ఆశీర్వాదాల నిధి ఉజ్వల భవిష్యత్తు వైపు అతని మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉంది. ప్రతిష్టాత్మకమైన ఫేమ్స్ 60 అవార్డ్స్ యొక్క మొదటి ఎడిషన్ గురుగ్రామ్లోని లెమన్ ట్రీ హోటల్ యొక్క సంపన్న వాతావరణం మధ్య ఫిబ్రవరి 24, 2024న ఆవిష్కరించబడింది. కైట్స్క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ ద్వారా నిర్వహించబడిన ఈ ఈవెంట్ ప్రపంచ స్థాయిలో పరివర్తనాత్మక మార్పును ఉత్ప్రేరకపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్న దూరదృష్టిగల విద్యావేత్తలు మరియు వినూత్న వ్యాపారవేత్తల విజయాలను గుర్తించడానికి అంకితం చేయబడింది. వారి విశేషమైన విజయాలపై దృష్టి సారించే లక్ష్యంతో వేడుక విభిన్న రంగాలలో శ్రేష్ఠతను ప్రేరేపించడం మరియు జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో గౌరవనీయ న్యాయమూర్తి అనంగ కుమార్ పట్నాయక్, భారత మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పాల్గొన్నారు. గౌరవనీయ న్యాయమూర్తి డాక్టర్ కె. జి. బాలకృష్ణన్, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మిస్టర్ మదన్ లాల్, వెటరన్ క్రికెటర్, 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత భారత జట్టులో ఆడారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా శ్రీ హేమంత్ సూద్, క్రియేటివ్ డైరెక్టర్, అబ్రాక్సాస్ లైఫ్ స్టైల్ ఎల్ఎల్పీ, చైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ ఐఐఐడిడిఆర్సి, శ్రీమతి అను చద్దా, యుఎన్ ఉమెన్స్ రీజనల్ ఆఫీస్ నీతి ఆయోగ్, ఇండియా ఇంటర్నేషనల్ సంతకం ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూరియల్ ఛాలెంజ్ ఐడబ్ల్యూఈసి, యుఎస్ఏ, టీపీసీ లీడర్షిప్ యూకే ద్వారా అవార్డు గ్రహీత సర్టిఫైడ్ కోచ్ శ్రీమతి మనషీ రాయ్, ఫస్ట్ లేడీ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ శ్రీమతి సుశీల సుకుమారన్, ప్రెసిడెంట్, కోటా ఇంటర్నేషనల్, న్యూఢిల్లీ. ప్రొ. సుబా రాజన్ సీనియర్ ఫెలో, ది ఇమాజ్ ఇండియా, న్యూఢిల్లీ. శ్రీ జార్జి కొచ్చుపురకల్, ఫౌండర్ చైర్మన్ కౌన్సిల్ డైరెక్టర్ జీసీసీఆర్, డాక్టర్ సంగ్రామ్ సిన్ మాలి, ప్రపంచ శాంతి రాయబారి అధికారిక భారతదేశం, ఫ్రెంచ్ యుఎస్ఏ, డాక్టర్ సుజిత్ పాల్, గ్రూప్ సీఈఓ జోటా హెల్త్ కేర్, దవైండియా, మేజర్ జనరల్ సంజయ్ సోయి, రిటైర్డ్, ప్రెసిడెంట్ అడ్వైజరీ బోర్డ్ ఎక్స్టెంప్లర్, అడ్వైజర్ ఫోరం ఫర్ గ్లోబల్ స్టడీస్, అడ్వైజర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మిస్టర్ నీరాజ్ గోయల్, ఫౌండర్ డైరెక్టర్, ఆర్ డిజిటల్ మీడియా రీసెర్చ్. వక్తలు, నాయకత్వ నైపుణ్యం, ప్రభావవంతమైన నాయకత్వం కోసం పునాదిని నిర్మించడం గురించి వారి అభిప్రాయాలను చర్చించారు. ఫేమ్స్ 60 అవార్డుల ద్వారా కైట్స్క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ నిరంతర అభివృద్ధి మరియు అభివృద్ధికి అంకితమైన విద్యావేత్తలు మరియు వ్యాపార నాయకుల సంఘాన్ని పెంపొందించడంలో తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఈ కార్యక్రమం వారి కమ్యూనిటీలలో కీలక పాత్రలు పోషిస్తున్న వ్యక్తుల క్రియాశీల భాగస్వామ్యాన్ని మరియు నిశ్చితార్థాన్ని జరుపుకుంది, సమాజానికి వారి అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తుంది. మొత్తం మీద ఈ ఈవెంట్ శ్రేష్ఠతను గౌరవించడానికి, సహకారాన్ని పెంపొందించడానికి మరియు సానుకూల మార్పును ప్రేరేపించడానికి ఒక వేదికగా పనిచేసింది. ప్రపంచంలో అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి అంకితమైన వ్యక్తుల ప్రయత్నాలను గుర్తించడం మరియు జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.